జ్ఞానమిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ. ఈరోజు ఈ ప్రపంచంలోని మహిళలందరికీ మాత్రమే కాదు, మానవాళికి అంతటికీ కూడా ఒక ప్రత్యేకమైన రోజు. అదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. స్త్రీల కోసం ఈ ప్రపంచంలో ఒక రోజుని కేటాయించడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. కానీ అనాదిగా భారతదేశంలో మనకొకటి ఉంది ఫ్రెండ్స్. "యత్ర నార్యస్తు పూజ్యంతే" అన్నారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో వాళ్ళు సూచనలివ్వడం జరిగింది. అదే కాకుండా "కలకంటి కంట కన్నీరొలికిన" అనే హెచ్చరికలు కూడా చేశారు. ఒక స్త్రీ కంటి వెంట నీరు ప్రవహించిందంటే అది ఈ ప్రపంచానికి, ఈ భూమికి, అనంత విశ్వానికి ఎంతటి వినాశనం అనే హెచ్చరికలు కూడా ఇచ్చారు. అదే కాకుండా మనకి ముందు ముందుకంతా వచ్చిన తర్వాత ఆకాశంలో సగం, అవకాశంలో సగం స్త్రీలు, పురుషులు అందరూ సమానం అనే భాగస్వామ్యాన్ని కూడా, అవకాశాలు కూడా ఇచ్చారు వాళ్ళు. కానీ మనకి సూచనలు ఇచ్చినా, హెచ్చరికలు చేసినా, మరి అవకాశాలు ఇచ్చినా, ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా స్త్రీల జీవితం అనేది, అసలు మానవాళి జీవితం అనేది ఎందుకింత అస్తవ్యస్తంగా ఉంది అనేది గ్రహించగలిగింది, గుర్తించగలిగింది. దాని గురించి ఏం చెయ్యాలి అనేది చేయగలిగింది ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ ఒక్కరే ఫ్రెండ్స్. ఇది ఈ భూమి మీద మానవాళి అంతా ఎలా తయారైంది అంటే స్త్రీత్వాన్నే మర్చిపోయింది. ఇది స్త్రీల గురించి ప్రత్యేకించి ఇచ్చిన రోజుగా ఒకళ్ళు పరిగణిస్తున్నారే కానీ, స్త్రీత్వాన్ని గుర్తించేది ఎప్పుడు అనే ఆలోచన ఎప్పుడు ఎవ్వరికీ రాలేదు. ఆ స్త్రీత్వమే అంతా మరుగున పడిపోయింది. దాని కారణంగా అచ్చం సృష్టి మొత్తం అపశృతిలోను, అపలయలోను నడుస్తుంది అనేది గుర్తించిన ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ స్త్రీత్వాన్ని తట్టి లేపడం కోసమే ఎన్నో యుగాలు సాధన, శోధన చేసి శ్వాస మీద ధ్యాస అనే విద్యను పట్టుకొచ్చారు. మనం వింటానే ఉన్నాము. స్త్రీలు పురుషుల కంటే ఏమాత్రం తక్కువ కాదు. స్త్రీలు, పురుషులు సమానం. మేమెందులో తక్కువ, మేమెందులో తీసిపోయాం అనే స్త్రీలు వారి యొక్క స్త్రీత్వాన్ని మర్చిపోయారని అర్థం ఫ్రెండ్స్. ఆ స్త్రీత్వాన్ని ఎప్పుడైతే మర్చిపోతున్నారో అప్పుడు ఇంకొకళ్ళతో ఈక్వల్‌గా అనే ఆ పోలికను తెచ్చుకోవడం జరుగుతుంది. లేకపోతే ఒక స్త్రీకంత అవసరం ఏముంది? ఒక పురుషుడితో నేను సమానం అని చెప్పవలసిన అవసరం ఏముంది? స్త్రీనే, పురుషుడు పురుషుడే. స్త్రీత్వమే, పురుషత్వం పురుషత్వమే. 2 దేనికదే సాటి కానీ ఒకదానితో ఒకటి ఒక కొలమానంగా ఎలా చెప్తాం మన మనసులో? ఈ దశలో స్త్రీలే తమ స్త్రీత్వాన్ని మర్చిపోయి, పురుషులు ఆల్రెడీ మర్చిపోయి ఉన్న దశలో భ్రష్టత్వానికి చేరిపోయిన దశలో ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ ఈ భూమి మీద స్త్రీత్వాన్ని తట్టి లేపితే తప్ప ఈ భూమికి, తద్వారా అనంత విశ్వానికి మనుగడ లేదు అని గుర్తించారు కాబట్టే ఆయన శ్వాస మీద ధ్యాసను, ఆ విద్యను తీసుకొస్తూ ప్రత్యేకంగా ముందుగా ఎవరిలో దానిని తట్టి లేపాలని ప్రయత్నించారంటే స్త్రీ ఆకారంలో ఉన్న వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ నిర్మాణంలోనే ఆ రిసీవింగ్ అనేది ఉంటుంది కాబట్టి, తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు కాబట్టి, తొందరగా ఆచరించగలుగుతారు కాబట్టి, వెల్ ఆర్గనైజర్స్ కాబట్టి ఆయన స్త్రీలను ఎన్నుకోవడం జరిగింది. స్త్రీల ద్వారా పురుషులు ఎంతో చక్కగా పాలింపబడతారు. ఒక తల్లి తన బిడ్డను చూసుకుంటుంది. ఒక భార్య తన కుటుంబాన్ని చూసుకుంటుంది. మరి ఒక కూతురు, ఒక చెల్లెలు ఇలా ఎన్నో రోల్స్‌లో స్త్రీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాలని, ప్రపంచాన్ని సమర్థవంతంగా పోషించుకోగలుగుతున్నారు, పాలించుకోగలుగుతున్నారు. మరి ఇదే స్త్రీలు తమ స్త్రీత్వాన్ని గూడా గుర్తించినట్లయితే అనంత విశ్వానికి ఎంతటి గొప్ప ఆభరణాలుగా మారతారు అనేది గుర్తించారు కాబట్టే ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ శ్వాస మీద ధ్యాస విద్య ద్వారా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అనే సంస్థని స్థాపించి దీనిలో ఎన్నో కార్యక్రమాలను ఆయన ముందుగా స్త్రీలకే అప్పజెప్పడం జరిగింది. ఎందుకంటే స్త్రీల నుండి స్త్రీత్వం అనే ద్వారా ఈ సృష్టి జరిగితేనే అది శృతిలో, లయలో నడుస్తుంది. లేకపోతే ఆ స్త్రీత్వాన్ని మర్చిపోయిన క్షణం అంతా కూడా క్షణంలో అంతా కూడా బూడిదమయం అవుతుంది. అంతా అపశృతిలో, అపలయలో నడుస్తుంది కాబట్టి అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఈ భూమి, మానవాళి జీవితం మరి అనంత విశ్వం యొక్క ప్రయాణం మొత్తం అపశృతిలో, అపలయలో ఉన్నప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్. యుద్ధాలు ఎందుకు జరగవు? యుద్ధాలే జరుగుతాయి.
కల్లోలాలే వస్తాయి. కలతలే వస్తాయి. అందరూ అంతరంగంలో అశాంతితో జీవిస్తున్నప్పుడు దానిని మనం ఊహించుకోగలమా? దానిని చూడలేరు కాబట్టే ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పటికైనా ఇది స్త్రీత్వం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పేసి స్త్రీలకు పెద్దపీట వేయడం, స్త్రీలను ముందుకు తీసుకురావడం, సారథ్యం అప్పజెప్పడం, మహిళా ధ్యాన మహాచక్రాలు అనేవి స్థాపించడం, శాకాహార ర్యాలీలు కానివ్వండి, పిరమిడ్ జగత్ నిర్మాణంలో కానివ్వండి, ప్రతి దానిలోనూ స్త్రీలకు ఆ ప్రత్యేక పాత్ర అనేది ఆయన పెట్టేశారు. వీళ్ళకి తెలుసో, తెలీదో, వచ్చో, రాదో ఏమీ తెలీదు. కానీ ఆయన పెట్టేశారు. ఎందుకు పెట్టేశారంటే, స్త్రీత్వం మీద ఆయనకున్నటువంటి నమ్మకం. ఆ స్త్రీత్వం మాత్రమే, ఆ ఫెమినైన్ ఎనర్జీ మాత్రమే, స్త్రీ శక్తి మాత్రమే ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలదు. ఈ ప్రపంచంలో జీవశక్తిని నింపగలదు అనేది ఆయన నమ్మారు కాబట్టి, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో అవమానాలు ఇంట, బయట ఎన్నింటినో ఆయన ఎదుర్కొని మనకి ఈ మహా సౌభాగ్యాన్ని అందించటం జరిగింది. మన నుదుటన వీర తిలకం ఎవరు దిద్దారు అంటే ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీ. మరి మన చేతిలో సారథ్యం ఆ పగ్గాలు ఎవరు పెట్టారు అంటే ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనకున్న ఒకే ఒక్క నమ్మకం ఏమిటి అంటే స్త్రీ శక్తి దేనినైనా సాధించగలుగుతుంది. ఈ స్త్రీ శక్తి స్త్రీల ఆకారంలోనూ, పురుషుల ఆకారంలోనూ ప్రత్యేకించి లేదు. అందరిలోనూ ఉంది. అందరిలోనూ ఉన్నది. దానిని బయటికి తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ ఇప్పుడుంది అని గ్రహించారు కాబట్టే మనందరికీ కూడా దీనిని అప్పజెప్పారు. మరి ఇంటర్నేషనల్ వుమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే పదానికి ఆ సౌందర్యాన్ని, ఆ వన్నెని తెచ్చింది ఎవరంటే ఖచ్చితంగా పిరమిడ్ మాస్టర్సే ఫ్రెండ్స్. దానిలో ఎటువంటి డౌటు లేదు. ఈ ప్రపంచంలో ఎందరో మహిళలు ఎన్నో సాధించి ఉండొచ్చు కాక, కానీ పిరమిడ్ మాస్టర్స్, PSSMలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా వారి స్త్రీ శక్తితో, ఫెమినైన్ ఎనర్జీస్‌తో వాళ్ళు ప్రతిదాన్ని కూడా సాధించారు. అదే ఈ ప్రపంచానికి, అనంత విశ్వానికి చనుబాలై సంరక్షించుకుంది ఫ్రెండ్స్. మరొక్కసారి పిరమిడ్ ధ్యానులందరికీ, మరి ఈ దీనిని చూస్తున్న మాస్టర్స్ అందరికీ, ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.